మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనము. ఇశ్రాయేలు ప్రజలతో మోషే గారు మాట్లాడుతున్నారు. దేవుడు అరణ్యంలో పోషించి సంరక్షించిన విధానమును జ్ఞాపకము చేసుకొను అని ఆయన ఇశ్రాయేలు ప్రజలతో మరి 40 years నిన్ను నడిపించి పోషించిన విధానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. అరణ్యంలో నేను నడిపించిన దేవుడు ఇంకా నిన్ను బలపరచలేడా, నీకు ఆహారం ఇయ్యలేడా అని ఆయన మాట్లాడుతున్నాడు. నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు, దేవుడు శోధించి నీ హృదయాల్లో ఏముందో తెలుసుకొనుటకు నిన్ను అనచు నిమిత్తము, అవును దేవుడు కొన్నిసార్లు అనస్తుంటాడు, అనచు నిమిత్తము నువ్వు అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని నీవు జ్ఞాపకము చేసుకోను. అరణ్యములో 40 years నడిపించాడు. నీ హృదయంలోనున్నది తెలుసుకోవాలి. నిన్ను శోధిస్తుంటాడు, అసలు నీ హృదయంలో ఏముంది? అరణ్యం అనే ఈ జీవితం, అరణ్యం అనే ఈ లోకం మరి ఎలా ఉంది నీవు తెలుసుకోవాలి. అంటే నేను దేవుడు శోధిస్తుంటాడు. నీ హృదయంలోనున్న తెలుసుకుంటకు నిన్ను అనచు నిమిత్తము దేవుడు అణిచివేస్తుంటాడు, శోధిస్తుంటాడు. హృదయంలో తెలుసుకోవాలని దేవుడు అనుకుంటాడు, నిన్ను అనుస్తుంటాడు. 40 సంవత్సరం నుండి దేవుడైన యెహోవా నిన్ను నడిపించాడు, అయినా కానీ నిన్ను దేవుడు నడిపించాడు. నేను నడిపించలేదా? నిన్ను నడిపిస్తలేడా దేవుడు? తొందర ఎందుకు పడుతున్నావు? మనం నడిపించేది మన దేవుడే. అరే మన ఈ లోకంలో మనం నడుస్తున్నామంటే, మనం జీవిస్తున్నామంటే, మనం శోధించిన మన హృదయంలోనే తెలుసుకోవాలన్నా అంతా దేవుడే. కాబట్టి ఎందుకు తొందర? ఇశ్రాయేలు జనాంగంతో వారు తొందరపడినప్పుడు మోషే గారు వారితో మాట్లాడారు. ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురు ఆయన అంటున్నాడు. ఆహారం వలనే మాత్రం కాదు, ఆహారం వలన మాత్రమే కాదు, దేని వలన? యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురు. ఆహారం వల్లనే బ్రతకడం కాదు. ఆయన వారిని ప్రశ్నిస్తూ ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన మాట, ఆహారం అనేది లోక సంబంధమైనది. భోజనం శరీరంగా మనకు బలాన్ని ఇస్తుందేమో కానీ ఆత్మీయంగా ఆహారం ఎప్పుడు మనల్ని బలపరచలేదు. కొంతమంది ఆహారం కొరకు చాలా తపన పడుతుంటారు, ఆతృత పడుతుంటారు. దొరుకుతుందో లేదో ఆహారం, భవిష్యత్తులో ఆహారం ఉంటుందో లేదో, ఆహారం మనకు పెడతారో లేదో, ఆహారం మిగులుతుందో లేదో అని ఒక చింత బాధ కలిగి ఆహారం కొరకు చాలా తాపత్రయపడుతుంటారు. ఆహారం ఆహారం ఆహారం. అందుకే అంటున్నాడు, ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన మాట చాలా గొప్పది. 40 సంవత్సరాలు నడిపించిన దేవుడు ఆరోగ్యంలో పోషించాడు. నీకు ఆహారం పెట్టలేడా? మరి సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురు. దేవుడు సెలవిచ్చిన మాట. మనుషులు అనుకుంటారు మేము సెలవిస్తున్నాం, మేము సెలవిస్తేనే ఇవన్నీ జరుగుతున్నాయి, మా మాట వల్లనే ఇవి జరుగుతున్నాయి, మాట అని మనుషులు అతిశయపడుతుంటారు. ఇది లోకరీత్యా ఆహారం, కానీ ఆత్మీయ ఆహారం దేవుని మాట. ఆత్మీయ ఆహారం ద్వారానే మనం బలపరచబడాలి, కానీ ఈ లోకరీతి ఆహారం కాదు. లోకంలో చాలా ఆహారం ఉంది. తినాలి, సుఖపడాలి, ఆహారం తిని సుఖంగా జీవించాలి, మంచి బలం శక్తి రావాలి, ఆహారం తీసుకుంటేనే బలం వస్తుంది అని అనుకొని దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేవారు ఉన్నారు, దేవుని వాక్యాన్ని మర్చిపోయేవారు ఉన్నారు, దేవుని వాక్యాన్ని ధ్యానించలేని వారు ఉన్నారు, దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని ముట్టుకోలేని వారు కూడా ఉన్నారు. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది, అది గ్రహించలేకపోతున్నారు.
ఇంతసేపు ఆహారము తినుడు త్రాగుడు నిమిత్తమే వారి జీవితాలు ఉన్నట్టు వారు సాగిస్తున్నారు. అదే ఆలోచనలో ఉదయం నుంచి ఉంటున్నారు, కానీ దేవుని వాక్యం అనే ఆహారం మీద ఇంతమంది ఆధారపడి ఈ లోకంలో జీవిస్తున్నారు. అందుకే మోషే గారు సెలవిచ్చారు, ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన మాట వల్లనే మనుషులు బ్రతుకుదురు. దేవుని మాట, దేవుడు సెలవిచ్చిన మాట, దేవుని వాక్యం వల్లే మనుషులు అవును, దేవుని వాక్యం మనల్ని బలపరిచేదిగా ఉంటుంది, మనల్ని నిలబెట్టేదిగా ఉంటుంది. మనం పడిపోయినా కానీ, పడిపోయిన పరిస్థితుల్లో కానీ, మనం అరణ్యమనే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనల్ని బలపరిచేది దేవుని వాక్యమే, దేవుని మాటనే, దేవుని సెలవు ద్వారానే మనం బ్రతుకుతున్నాము.